అదేనండి, ఇప్పుడు రాజకీయాల్లో అమెచ్యూర్ పొలిటీషియన్ అని అంటారు చూసారా, ఆ రకంగా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పే కదా ఎంతోమంది ప్రజలు కొంతమంది ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 6% ఓట్ షేర్ వచ్చింది జనసేన పార్టీకి. ఒకసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేతనంటే మనము రాజకీయాల్లోకి దేనికి వచ్చాము? ప్రజలకు మంచి చేయడానికి, అంతేగాని చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడానికి కాదు కదా. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పిఠాపురంలో గీత గారిని, అదేవిధంగా చలమల శెట్టి సునీల్ అన్నని, వీళ్ళిద్దరినీ కూడా మీరు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు కదా, ఇప్పుడు మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళు పోటీదారులండి. పోటీదారులను తీసుకురావడం అంటే భయంతో రమ్మంటున్నావా? మరి అసలు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారండి? సామాజిక వర్గానికి పరిమితం అయ్యాడు, తన సామాజిక వర్గం తన దగ్గరికి వచ్చేమని చెప్పే ప్రయత్నం అది. ఇప్పుడు సామాజిక వర్గం కూడా వాళ్ళు ఏం న్యాయం చేశారండి? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేశారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశము, ఈ కూటమి ఉంది. ఇప్పుడు కాకినాడ పార్లమెంటే ఉందండి. ఇవాళ మేము 6 అసెంబ్లీ స్థానాలు కాపు సామాజిక వర్గానికి మేము ఇచ్చాం. ఒక ఎంపీ కూడా మేమే ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళ కూటమి మరి కాపు సామాజిక వర్గానికి ఏం న్యాయం చేశారు? అదే అసలు ఒకసారి ఆయన అవగాహన చేసుకోవాలి. రెండోది, మనం కులంకైనా న్యాయం చేసామా? లేదు. మరి ఎవరికి న్యాయం చేసాం? న్యాయం చేసిందల్లా ఒకరికే, చంద్రబాబు నాయుడు. ఆయన తప్పితే ఇంకెవరు కనబట్టలేదు. ఒకసారి మరి వారికి ఓటు వేసే వాళ్ళ అభిమానులు కానీ, వారి సామాజిక వర్గాన్ని కానీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాపం మంచోడే, కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాజకీయాల్లో లేవు. సినిమాల్లో మంచి పెద్ద స్టార్ అయితే కావచ్చు, కాకపోతే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిదీ జవాబీదారీతనం ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఒక యూత్ లీడర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత జగనన్న నాకు ఎంపీ అవకాశం ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు. అదే రకంగా మనము పరివర్తన చెందిన నాయకుడి కిందన వ్యవహరిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. లేకపోతే ఏమవుతామండి? ఇంకో ప్రధానమైన విషయం, పిఠాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ తన సీటును త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు నేను కాకినాడ పార్లమెంట్కి వెళ్తే అసెంబ్లీ స్థానానికి తాను పెట్టిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ప్రజెంట్కి ఆయన పోటీ చేస్తాడని చెప్పడం అంటే ఏ రకంగా చూడొచ్చు? ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి త్యాగం చేస్తే తనకు సంబంధించిన మనిషిని పెట్టుకుంటారంటారు. అదేనండి, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఏం ఒప్పందాలు జరిగినాయో అందరినీ ఏంటంటే ఎలా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారు వాడుకల్లో నెంబర్ 1, వాడేసి కరివేపాకులో తీసి అవతల పాడేస్తాడు. అదే రకంగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆయన ఎవడో ఉన్నాడు, మీ ఇద్దరం స్వాపింగ్ చేసుకుంటామని అంటున్నాడు. మరి ఇంక నేనేం చెప్పనండి? నేను ఇందాక అన్నాను కదా, మరి మెచ్యూరిటీ లెవెల్స్ రాజకీయాల్లో పరివర్తన. నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే 4 రోజులు కాలా. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలని అంటే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది సరే సరే అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా. ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు. సాయంత్రం ఢిల్లీలో ఉంటే, మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడిని. ఆ రకంగా ఒక రోలింగ్ స్టోన్ కిందన తిరిగినాము. సో ప్రజలు మరి ఆశీర్వదించలే. తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా వాళ్ళ మద్దతుదారులా మేము ఎక్కడ కూడా చూడలే. పేదరికం ఒకటే కొలమానం. ఆ రకంగా ఇచ్చాము. అందరికీ కూడా సింపథైజర్స్, ఏ పార్టీ సింపథైజర్ అయినా కూడా చూడాలి, అందరికీ ఇచ్చాం. మరి అది వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగనన్న
వారియర్స్ అండి మేమంతా కూడా. జగనన్న కాదు, ఇవన్నీ రకరకాల మాటలు, ఏమి శాంటిటీ ఉందండి మాటలకి. సో ఖచ్చితంగా జగనన్నతోనే మా ప్రయాణం ఎప్పుడు కూడా, జగనన్నతోనే ప్రయాణం. ఎందుకంటే మీకు రాబోయే 3-4 నెలలు అర్థమైపోతాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈయన ప్రతి ఇంటికి అమ్మఒడి 3 ఉంటే 3కి ఇచ్చేస్తాము, మహిళలకి 1500 ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాను. నేను నా వరకు సొంత ఆస్తులు అమ్ముకున్నాను. ఎక్కడా కూడా ఈ పలానా రూపాయి తీసుకోవాలి, పలానా ఇది చెయ్యాలని ఎక్కడ కూడా ఆలోచనే లేదు. సొంత ఆస్తులు అమ్ముకుని మరి వాళ్ళు చేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఆశీర్వదించలేదంటే బాధ అనిపిస్తాం. ఒకటన్నా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రజలకి రాజమండ్రికి ఇంత చేశాము, నన్ను చూసి ఓటు వేయండి, జగనన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, జగనన్నను చూసి ఓటేయండి అని అడిగాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల నుంచి ఇంకొక అంశము, ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కొన్ని టీవీ ఛానల్స్ని నిషేధం ప్రకటిస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పుడు రెప్యూటెడ్ సంస్థలైన TV9, NTVని కూడా టెలికాస్ట్ చేయకూడదు అని నిషేధం పెట్టడం ఏంటో. ఇప్పుడు నిజంగా ఒకే పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని నిజంగా అనుకోవచ్చు. ఇది TV9, NTV లాంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మరి వాళ్ళని కూడా ఈ రకంగా చేశారంటే ఇంకా వాళ్ళకి భజన కొట్టే వాళ్ళకే ఛాన్సెస్ ఏమో.